కర్ణాటకలోని సొలిగా ట్రైబ్ వార్తల్లో ఉంది. ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్ 119th ఎడిషన్లో మాట్లాడుతూ ఈ సొలిగా ట్రైబ్ని చాలా ప్రశంసించారు. టైగర్ కన్జర్వేషన్, పులుల సంరక్షణలో ఈ సొలిగా ట్రైబ్ కంట్రిబ్యూషన్ గురించి ఆయన ప్రస్తావించారనమాట మన్ కీ బాత్లో. కర్ణాటకలోని బిలిగిరి రంగన హిల్స్ టైగర్ రిజర్వ్ ఒకటి ఉంది. దానిలో ఈ సొలిగా ట్రైబ్స్ ఉంటారనమాట. ఈ సొలిగా ట్రైబ్స్ అనేవాళ్ళు కొంత తమిళనాడు టిల్ట్ కూడా వెళ్ళుకుంటుంది. ఈ ప్రాంతం అనేది కర్ణాటక తమిళనాడు టిల్ట్ కూడా కొంత ఉంటుంది అనమాట. బేసికల్గా బిలిగిరి రంగన హిల్స్ అనేవి కర్ణాటక కిందకు వస్తాయి అనమాట. ఈ సొలిగా ట్రైబ్స్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఫాలో అవుతారు అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అడవుల్లో ఏదైతే దొరుకుతుందో అది ఏరుకుంటుంటారనమాట. దాంతోపాటు సస్టైనబుల్ ఫారెస్ట్ ప్రాక్టీసెస్, అక్కడున్న అటవీ సంరక్షణ దెబ్బతినకుండా వాళ్ళు అడవులతో కలిసి, చెట్లతో కలిసి, పుట్టలతో కలిసి బతుకుతారనమాట. ముఖ్యంగా సొలిగా ట్రైబ్స్ పులుల్ని కొలుస్తారు దేవతలుగా. ఇక్కడ వాళ్ళు పులుల్ని దొడ్డ నాయి అంటే బిగ్ డాగ్ అని పిలుస్తుంటారనమాట. దొడ్డ నాయి అంటే వాళ్ళ భాషలో బిగ్ డాగ్ అనమాట. స్పిరిచువల్గా, వాళ్ళు కల్చరల్గా వాళ్ళు టైగర్స్ వాళ్ళకి చాలా కనెక్ట్ ఉంటుంది, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి సొలిగా ట్రైబ్స్ని ఈ బిలిగిరి రంగన టైగర్ రిజర్వ్లోనే వండిస్తారనమాట. వీళ్ళు భారతదేశంలో ఒక టైగర్ రిజర్వ్లో మనుషుల ఆవాసం ఉండటానికి, అంటే ఒక ట్రైబల్ గ్రూప్ ఆవాసం ఉండటానికి పర్మిషన్ దొరికిన మొట్టమొదటి ట్రైబ్ వీళ్ళు అనమాట. మన దేశంలో ఉన్న ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం ఈ సొలిగా ట్రైబ్కి ఆ హక్కు వచ్చిందనమాట. మనకు తెలుసు మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనే అంశం. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఎక్కడైతే ఎనిమల్స్ సంచరిస్తుంటాయో మనుషులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అక్కడ ఉండి వాళ్ళ ఆవాసాలు అక్కడుంటే ఖచ్చితంగా మ్యాన్కి ఎనిమల్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఉదాహరణకి రైల్వే ట్రాక్ వేస్తాం, అక్కడి నుంచి ఏనుగులు వెళ్తా ఉంటే యాక్సిడెంట్ గురవుతాయి. అదేవిధంగా చాలా ఎనిమల్స్, లయన్స్ కావచ్చు, టైగర్స్ కావచ్చు, లేకపోతే ఎలిఫెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట. వీటికి చాలా విస్తీర్ణం కావాలి. సాధారణంగా ఈ టైగర్ రిజర్వ్స్లో మనుషులను కానీ ట్రైబల్ గ్రూప్స్ని కానీ ఆవాసాలు ఉంచరు అనమాట. దానివల్ల మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వస్తుందని భావిస్తారు. అయితే ట్రెడిషనల్గా, సనాతనంగా సొలిగా ట్రైబ్స్ యొక్క ఆచారం ఏంటంటే వాళ్ళు టైగర్స్ని కొలుస్తారు, దేవతలుగా భావిస్తారు, వీటికి పూజలు కూడా చేస్తుంటారంట. అండ్ ఈ సొలిగా ట్రైబ్స్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో, అంటే అడవిలో ఉండేది ఏదైతే కలెక్ట్ చేసుకుంటుంటారో కొంత భాగం వైల్డ్ లైఫ్ వదిలిపెడతారంట. మొత్తం ఆశ కొద్దీ మొత్తం వీళ్ళే తీసేసుకుని అమ్మేసుకోరు. కొంత భాగం వైల్డ్ లైఫ్ వదిలిపెట్టి కొంత వీళ్ళు తీసుకుంటారంట. అంతేకాకుండా ఎవరైతే అడవి సంరక్షణ అధికారులు ఉన్నారో వాళ్ళకి వీళ్ళు చాలా అసిస్ట్ చేస్తారంట. ఎలా హ్యాబిటాట్ ప్రొటెక్ట్ చేయాలి, ఎలా కన్జర్వేషన్ చేయాలి, ఫైర్ ప్రివెన్షన్ ఎలా చేయాలి, ఇలా అన్నిటి మీద ఈ ట్రైబల్ గ్రూప్కి అవగాహన ఉండటం వల్ల అక్కడున్న ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా వీళ్ళు చాలా హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తూ ఉంటారంట. భారతదేశంలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ సొలిగా ట్రైబ్స్ వీళ్ళు చేసిన కన్జర్వేషన్ యాక్టివిటీస్ కానీ, ప్రొటెక్షన్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిని గుర్తిస్తూ వీళ్ళ కంట్రిబ్యూషన్ చాలాసార్లు గుర్తించిందనమాట. ఇక్కడ మనం బిలిగిరి రంగన టైగర్ రిజర్వ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2014 డేటా ప్రకారం బిలిగిరి రంగన టైగర్ రిజర్వ్లో 69 టైగర్స్ ఉన్నాయి. అదే 2018 నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ 86 టైగర్స్ ఉన్నాయంట. దీనికి కారణం సొలిగా కమ్యూనిటీస్ వీటి ప్రొటెక్షన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే. అదేవిధంగా 2022లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం ఏదైతే బిలిగిరి రంగన టైగర్ రిజర్వ్ ఉందో అక్కడ టైగర్ సంఖ్య కాస్త తగ్గినా సరే పులుల సంరక్షణలో ఈ సొలిగా ట్రైబ్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉందని, కీలకంగా ఉందని చెప్పి అక్కడ అందరూ భావిస్తుంటారు. ప్రధాని మోడీ గారు కూడా ఇదే విషయంలో ఈ సొలిగా ట్రైబ్స్ని మన్ కీ బాత్లో ప్రత్యేకంగా పొగిడారు. భారత ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్లో సొలిగా ట్రైబ్స్ గురించి ప్రస్తావిస్తూ ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారనమాట. కర్ణాటకలో హులి వేష అనే డ్యాన్స్ గురించి, అదేవిధంగా కేరళలో పులి కలి గురించి, మహారాష్ట్రలో వగోబా వర్షిప్ గురించి, సెంట్రల్ ఇండియాలో బగేశ్వర్ ట్రెడిషన్స్ గురించి, సుందర్బన్స్ అంటే బెంగాల్ ఏరియాలో బోన్ బిబీ వర్షిప్ గురించి, ఇలా రకరకాల ఇంపార్టెంట్ ట్రెడిషనల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫెస్టివల్స్ గురించి, డాన్సెస్ గురించి అద్భుతంగా ఆయన మాట్లాడారు. ఇవి మనకి ఎగ్జామ్లో కూడా రావచ్చు అనమాట. తర్వాత ఇండియాలో ఎనిమల్స్ గురించి, ముఖ్యంగా హంగూల్, పిగ్మీ హాగ్, లైన్ టైల్ మెకాకుక్, ఇవన్నీ కూడా ఏదైతే ఇండియాకి ఎండమిక్కో వాటి గురించి ఆయన ప్రస్తావించారనమాట. ఓవరాల్గా సొలిగా ట్రైబ్స్ గురించి ఆయన చాలా పొగిడారు. సొలిగా ట్రైబ్స్ ప్రత్యేకత ఏంటంటే ఆ టైగర్ రిజర్వ్లోనే ఉంటూ ఆ టైగర్ కన్జర్వేషన్లో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని మినిమైజ్ చేస్తున్నాయి సొలిగా ట్రైబ్స్. భారతదేశంలో సొలిగా ట్రైబ్స్తో పాటు రకరకాల ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా పులులతో ఉంటూ వాటిని సంరక్షిస్తూ వాటి ప్రదేశాల్లో ఉంటూ వాటిని కాపాడుతున్నాయి. ఉదాహరణకి బైగా ట్రైబ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మురియా మారియా ట్రైబ్ ఛత్తీస్గఢ్, జన్కురుబా బెట్టకురుబా ట్రైబ్ కర్ణాటక, కేరళ, మైసింగ్ ట్రైబ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా సంతాల్ ట్రైబ్ జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్. ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అన్ని కూడా చాలా వరకు టైగర్ రిజర్వ్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆవాసాలుండి వాటిని కన్జర్వ్ చేస్తూ ఉంటాయి.